సడన్ గా నదుతుంది. అదేంటి బయట కలుద్దామన్నా డైరెక్ట్ రూమ్కి వచ్చేసా? ఏ ఇంటికి రాకూడదా? ఈ ముఖం లేరా లోపలికి. అవును, రెంట్ కోసం రూమ్ చూస్తున్నావు కదా, దొరికిందా? లేదే ఇంకా. అవునా, సరే ఇక్కడ ఏమైనా ఉంటే చెప్తానులే నేను. ఏంటి డబల్ బెడ్రూమా? అవునే. ఇద్దరు కలిసే ఉంటున్నారా? చిచి లేదే, నువ్వు చెప్పినట్టే సపరేట్ రూమ్స్. కుకింగ్ ఎవరు చేస్తున్నారు? కుకింగ్ క్లీనింగ్ షేర్ చేసుకుంటున్నాం, అలాగే ఖర్చులు కూడా నువ్వు చెప్పినట్టే. గుడ్. నా పరిస్థితి నీకు రాకూడదని జాగ్రత్తలు చెప్తున్నాను. చూసావుగా, నేను సూర్య లివింగ్లో ఉండి ఎన్ని గొడవలు పడి విడిపోయాము. లేదే, నేను అబ్బి ఫ్రెండ్స్ లానే ఉంటాం, సో ఇష్యూస్ ఏం లేవు. సూర్య అభి అందరూ ఒక్కటే. అమ్మాయిలు ఎమోషనల్గా కాదు, ప్రాక్టికల్గా ఉండాలి. సరే. ఏంటి మీ వాడు బయటికి రాడా? ఆగాగు, పిలుస్తాను. అభి అభి అభి, నా ఫ్రెండ్ వచ్చింది, రా. ఎవరు? దివ్యానా, రమ్యానా, బిందునా? కాదు, సింధు. సింధువా? అదెందుకు వచ్చింది? దాన్ని కట్ చేయమని చెప్పాను నీకు. ఏ వింటుంది, బయటే ఉంది, రా రా. హాయ్ సింధు, ఎలా ఉన్నావు? సూర్య ఎలా ఉన్నాడు? ఓ, బ్రేకప్ అయింది కదా, సారీ మర్చిపోయాను. ఏంటి ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదా? సండే కదా, వెళ్ళినప్పుడు రానివ్వరు. ఎలా ఉంది మీ లివింగ్? ఇప్పటి వరకు చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, చూడాలి. పాపం సింధు బ్రేకప్ అయ్యి చాలా డిస్టర్బ్ అయింది. ఇంకోటి తగులుకోలేదా? అదే ఐ మీన్, లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి అంటే లైఫ్లో ఇంకోళ్ళకి వస్తే చాలా ఈజీ అవుతుంది కదా అని. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే పరిచయం చేయకపోయావా మరి? ఆ జీవితాన్ని నాశనం చేయడం అవసరం లేదు. ఇప్పుడు నేను రిలేషన్కి రెడీగా లేను. అయినా మీ రిలేషన్ మీరు చూసుకొని నాది నేను చూసుకుంటా. ఎగ్జాక్ట్లీ, నాది కూడా సేమ్ ఫీలింగ్. సరే మౌని, నేను వెళ్ళొస్తా. ఎప్పుడైనా లంచ్ చేసి వెళ్ళే. తను వెళ్తా అంటోంది కదా, ఏదో పని ఉన్నట్టుంది. నువ్వు వెళ్ళింది. బాయ్ సింధు. అయినా తను ఎందుకు రమ్మన్నావు ఇంటికి? అరే నేను బయటే కలుస్తాను, తనే నాకు చెప్పకుండా ఇంటికి వచ్చింది కలుస్తా అని. కలవడానికి వచ్చినట్లేదు, విడగొట్టడానికి వచ్చినట్టుంది. అలా ఏం లేదు, పాపం తనకి బ్రేకప్ అయింది. మన రిలేషన్ కూడా అలా అవ్వద్దని చెప్పేసి నా మీద కేర్ చూపిస్తుంది. కేర్ కాదమ్మా, నిన్ను కంట్రోల్ చేస్తున్నట్టుంది. అయినా బ్రేకప్ అయితే మూవ్ ఆన్ అవ్వాలి కానీ నాకు బ్రేకప్ అయింది అని ఎవడన్నా పబ్లిసిటీ చేసుకుంటాడా? మర్చిపోయా. ఓ, బాయ్ సింధు. ఏ ఇంకేమైనా అంటావా? నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అవును. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.